అదే జగన్మోహన్ రెడ్డి కాపులకు ఎన్ని సీట్లు ఇస్తున్నారని అడగరు. రాయలసీమలో బలంగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తున్నారనేది ఎవరు క్వశ్చన్ చేయరు. గత దశాబ్దాలుగా రాయలసీమలో బలిజలు గెలుచుకుంటూ వస్తున్న ఒక బలమైన ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చి తన సొంత సామాజిక వర్గ వ్యక్తికి ఇచ్చినప్పుడు వీళ్ళెవరూ క్వశ్చన్ చేయరు. కానీ మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలన్నది సలహాలు మాత్రం ఇచ్చేస్తుంటారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని, కాపులకు తక్కువ సీట్లు ఇస్తున్నామని, తక్కువ సీట్లు పోటీ చేస్తున్నామని మీరు బాధపడి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న నాయకులందరికీ నేను అడగదలుచుకున్నది ఒక్కటే. 2019లో మరి టీడీపీతో పొత్తు లేదు, అన్ని దాదాపు 130 పైగా స్థానాలు పోటీ చేశారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం ప్రచారం చేశారా? పార్టీకి ఆర్థికంగా సహాయం చేశారా? కనీసం కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి ఒక పిలుపు ఇచ్చారా? ఆ రోజు ఏం చేయలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించరు, కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం సలహాలు ఇస్తుంటారు. సొంత ఇంట్లో ఉన్న కొడుకి కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబెట్టలేని వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎలా నడపాలి పార్టీని అనేది సలహాలు ఇచ్చేస్తుంటే బాలేదు సార్ చూడడానికి. కాపులు కేవలం కాఫీలకి ఉప్మాల కోసం కాదండి పనిచేసేది. వాళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా చేయూత కావాలి, బడ్జెట్లో కేటాయింపులు కావాలి. ఒక ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో వస్తే కాపు సామాజిక వర్గం అంతా బాగుపడే అవకాశం లేదు. బడ్జెట్లో వారి సామాజిక వర్గానికి కేటాయింపులు జరగాలి, వాళ్ళు ఆర్థికంగా చేయూత కావాలి. వాళ్ళకి ఒక్క కాపులకే కాకుండా అన్ని వర్గాలకి సమన్యాయం చేసి అందరినీ ఆర్థికంగాను రాజకీయంగాను బలోపేతం చేసే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వారిని అన్ని కులాల వారు హక్కును చేర్చుకుంటుంటే సొంత వారు మాత్రం బాణాలు వేయడం ఏమాత్రం బాలేదు. మీరు దయచేసి మీ అందరం కూడా ఇప్పటికీ మీరంటే మా అందరికీ ఎంతో గౌరవం. దయచేసి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి సార్. అంతేగాని మీ సొంత స్వలాభాల కోసం కాపు యువతని వారి భవిష్యత్తుని మాత్రం బలిపెట్టకండి. జై జనసేన, జై హింద్.